హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేశారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, రేడియేషన్ తీసుకోవాలి. ఆపరేషన్ ఉదయం 7 గంటలకు పోయి సాయంత్రం 5 గంటల దాకా చేశారు. మళ్ళీ లైట్గా లక్షణాలు వస్తే మళ్ళీ 2018 కీమో చేయించారు. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి. వాళ్ళని స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? కాషాయ గౌడ్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నల్గొండ. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 65 ఇయర్స్. ఏం క్యాన్సర్ సార్? ఈ నాసల్ బుక్కుల్లో వచ్చింది. ఓకే సార్, అసలు అది నాసిల్కి వచ్చిందని చెప్పారు కదా, దానికి ఉన్న లక్షణాలు ఎలా బయటపడ్డాయి సార్? అసలు ఎలా గుర్తించారు మీరు? బ్లడ్ పడేది. బ్లడ్ పడుతుంటే ఒక 5-6 నెలలు వేడి పడేదేమో అనుకున్నాం. అది తగ్గట్లే. తగ్గపోయే వరకు హాస్పిటల్కి పోతే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత బయాప్సీ పంపారు. బయాప్సీ పంపితే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, రేడియేషన్ తీసుకోవాలి అని చెప్పారు. రేడియేషన్ తీసుకున్నాం 2012లో. తీసుకున్నాక మళ్ళీ 2 ఇయర్స్కే మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ అట్లనే బ్లడ్ పడుతుంది. సర్జరీ అయిపోయాక కూడా అయిపోయినాక ఆపరేషన్ ఉదయం 7 గంటలకు పోయి సాయంత్రం 5 గంటల దాకా చేశారు. పెద్ద ఆపరేషన్ ఇది. చేశారు. చేసిన తర్వాత సక్సెస్ అయింది, మంచిగా ఉంది. అప్పుడే కీమోథెరపీ పెట్టారు. మళ్ళీ 2 ఇయర్స్ మంచిగా ఉంది. మళ్ళీ లైట్గా లక్షణాలు వస్తే మళ్ళీ 2018 కీమో చేయించారు. కీమో చేయించినాక 2021లో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి బుక్కులన్నీ బిరిగా పడుతున్నాయి. ఇక ఆపరేషన్ చేసుకోవాలంటే బాడీ సహకరించదు అని చెప్పి వాట్సాప్లలో, యూట్యూబ్లలో ఒక 5-6 నెలల నుంచి చాలాసార్లు చూసినది. అంటే అప్పుడు ప్రాబ్లం లేదు కదా మేడం, ఇప్పుడు ఈ 1 మంత్ నుంచే ప్రాబ్లం అని చెప్పి ఈసారి మరి ఈ మెడిసిన్ వాడితే తక్కువ అవుతుందా చూద్దామని చెప్పి మీకు ఫోన్ చేసాం. రిపోర్ట్ మీకు పెట్టాం. రిపోర్ట్ పెడితే మా దగ్గర మెడిసిన్ పడితే తక్కువ అవుతుంది అంటే రోజు అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ రావడం అట్లా. ఓకే సార్, పర్వాలేదు, కానీ డాక్టర్స్ని చెప్పేది పాటించండి. ఇక్కడ మీకు ఆయుర్వేద మందులు కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది అనేది మెడిసిన్ వాడాకనే తెలుస్తుంది కాబట్టి. సో మంచి జరిగాక మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ.